పూరా లోకల్. అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తూనే డొనాల్డ్ ట్రంప్ వలసదారులకు షాక్ ఇచ్చారు. వలస వచ్చిన వారికి అమెరికా గడ్డపై పిల్లలు పుడితే వారికి సహజంగా పౌరసత్వాన్ని అందించే చట్టాన్ని ట్రంప్ రద్దు చేశారు. అమెరికా రాజ్యాంగంలో 14వ సవరణ ప్రకారం పిల్లలకు ఈ హక్కు ఉంటుంది. దీనిపై ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. ఇకపై అమెరికాలో పుట్టే పిల్లలకు లభించే జన్మతా పౌరసత్వాన్ని ఫెడరల్ ప్రభుత్వం గుర్తించదని ట్రంప్ స్పష్టం చేశారు. ఇప్పటికే వలస విధానంపై తీసుకునే చర్యలకు ఇది చిహ్నమని కొందరు చెబుతున్నారు. అయితే ట్రంప్ మాత్రం ఈ విషయంలో కొంత తప్పుడు సమాచారం చెప్పినట్టుగా తెలుస్తోంది. ప్రపంచంలో అమెరికా ఒక్కటి మాత్రమే ఇలాంటి పౌరసత్వం అందిస్తోందని ఈ సందర్భంగా ట్రంప్ పేర్కొన్నారు. కానీ నిజానికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 దేశాలు ఈ విధానంలో పౌరసత్వాన్ని అందజేస్తున్నాయి. అమెరికాలో అంతర్యుద్ధం తర్వాత 1868లో చేసిన 14వ రాజ్యాంగ సవరణ శరణార్థుల పిల్లలకు జన్మత పౌరసత్వాన్ని అందిస్తోంది. ఇప్పటి వరకు ఈ అవకాశాన్ని ఎంతోమంది వలసదారులు ఉపయోగిస్తూ వచ్చారు. మొదటి నుంచి కూడా ట్రంప్ వలసదారులకు అమెరికాలో చోటు లేదని చెబుతూ వస్తున్నారు. దీంతో ఇప్పుడు వలసదారుల పిల్లలకు కూడా ఎలాంటి హక్కులు ఉండదని స్పష్టమవుతోంది. ఇప్పటికీ అమెరికాలో దాదాపు శతాబ్ద కాలంగా ఈ చట్టం అమల్లో ఉంది. అక్రమ చొరబాటుదారులకు పెట్టిన పిల్లలకు, టూరిస్టు లేదా స్టూడెంట్ వీసాపై వచ్చిన వారికి, అమెరికాలో కాన్పు అయిన తర్వాత పుట్టిన పిల్లలకు ఈ నియమం వర్తిస్తుంది. అయితే దీన్ని రద్దు చేసినప్పటికీ న్యాయపరమైనటువంటి చిక్కులు వస్తాయని భావిస్తున్నారు. ట్రంప్ నిర్ణయం భారతీయులకు కూడా షాక్ ఇవ్వబోతోంది. ప్రస్తుతం అమెరికా జనాభాలో 5.4 మిలియన్ల మంది భారతీయులు ఉన్నారు. అంటే అమెరికా జనాభాలో దాదాపు 1.47%. ఇందులో 3/2 మంది వలసదారులు, 34% మంది అమెరికాలో పుట్టినవారే. అయితే అమెరికాలో చాలా మంది టెంపరరీ వర్క్ వీసాతో పనిచేస్తున్నారు. అలాగే టూరిస్ట్ వీసాతో వచ్చిన వారు కూడా ఉన్నారు. ట్రంప్ నిర్ణయం అమల్లోకి వస్తే వీరికి పుట్టిన పిల్లలకు పౌరసత్వం రాదని చెప్పొచ్చు.